ఉద్యోగం చేస్తేనే ధనవంతులు కాలేరు, ఇలా చేస్తే నిద్రపోతున్నా డబ్బులు వస్తూనే ఉంటాయి. రాబర్ట్ కియోసకి చెప్పిన సీక్రెట్స్ ఏంటో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, జీవితాంతం కష్టపడి ఉద్యోగం చేస్తే చాలు ఒకరోజు ధనవంతులు అయిపోతామని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఒక ప్రశ్న మీకు, మీరు పని చేయడం ఆపేస్తే మీకు జీతం వస్తుందా? ఒక నెల ఉద్యోగానికి వెళ్ళకపోతే మీ ఖాతాలో డబ్బు పడుతుందా? సమాధానం లేదు. ఎందుకంటే మీరు డబ్బు కోసం పనిచేస్తున్నారు. కానీ నిజమైన ధనవంతులు ఎలా ఉంటారో తెలుసా? వారు పని చేయకపోయినా వారి డబ్బు వాళ్ళ కోసం పనిచేస్తూనే ఉంటుంది. వారు నిద్రపోతున్నా డబ్బు వస్తూనే ఉంటుంది. సెలవుల్లో ఉన్న డబ్బు వస్తూనే ఉంటుంది. ప్రపంచ పర్యటనలో ఉన్న డబ్బు వస్తూనే ఉంటుంది. మరి మాయ ఎలా సాధ్యమవుతుంది? ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆర్థిక స్వేచ్ఛ గురించి అవగాహన కల్పించిన రాబర్ట్ కియోసకి అనే రచయిత తన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలో ఈ రహస్యాన్ని వివరించారు. ఆయన చెప్పిన ఒక మాట ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని కనుగొనకపోతే జీవితాంతం పనిచేస్తూనే ఉంటారు. ఈ ఒక్క మాటలోనే సంపద సృష్టించే మొత్తం సూత్రం దాగి ఉంది. మరి ఆయన చెప్పిన 6 ప్రధాన సంపద నిర్మాణ మార్గాలు ఏమిటి? ఉద్యోగం చేసే వ్యక్తి కూడా వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు? ఏవి నిజంగా ఉపయోగపడతాయి? ఏవి జాగ్రత్తగా చేయాలి? ఈ వీడియోలో ఒక్కొక్కటిని పూర్తిగా విశ్లేషిద్దాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చాలా మంది జీవితాన్ని మార్చగలిగే ఒక ఫైనాన్షియల్ సీక్రెట్ గురించి కూడా చెబుతాను. ఈ రోజులో చాలా మంది జీవితాన్ని ఒకే ఆదాయ వనరుపై నిర్మించుకుంటూ ఉంటారు. అంటే ఉద్యోగం, నెల మొదటి తేదీన జీతం వస్తుంది, ఇంటి అద్దె, ఈఎంఐలు, పిల్లల ఫీజులు, కరెంటు బిల్లు, షాపింగ్, ఇలా నెలాఖరుకు జీతం మొత్తం అయిపోతుంది. తర్వాత మళ్ళీ వచ్చే నెల జీతం కోసం ఎదురు చూడాల్సిందే. ఇలా 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, చివరకు రిటైర్మెంట్. అప్పటికీ ఆరోగ్యం తగ్గుతుంది, ఆదాయం తగ్గుతుంది, కానీ ఖర్చులు మాత్రం తగ్గవు. అందుకే ప్రపంచంలోని విజయవంతమైన పెట్టుబడిదారులు ఒకే మాట చెబుతూ ఉంటారు: కేవలం యాక్టివ్ ఇన్కమ్ సరిపోదు, ప్యాసివ్ ఇన్కమ్ కూడా చూడాలి. ఎందుకంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి. యాక్టివ్ ఇన్కమ్ అంటే మీరు పనిచేస్తూనే వచ్చే ఆదాయం. ఉద్యోగం, రోజువారీ కూలి, కన్సల్టింగ్, ఫ్రీలాన్సింగ్ ఇవన్నీ ఈ కోవలకే వస్తాయి. కానీ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఒకసారి మీరు నిర్మించిన ఆస్తుల వ్యవస్థ మీకు నిరంతరం ఆదాయం తీసుకురావడం. ఇదే నిజమైన ఆర్థిక స్వేచ్ఛకు మొదటి మెట్టు. రాబర్ట్ కియోసకి మొదట చెప్పిన మార్గం వ్యాపారం. చాలామంది వ్యాపారం అంటే కోట్ల రూపాయలు కావాలని అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో డిజిటల్ ప్రపంచం ఆ ఆలోచనకు పూర్తిగా మార్చేసింది. మీ దగ్గర ఒక ల్యాప్టాప్, ఒక మొబైల్, ఒక మంచి ఆలోచన ఉంటే చాలు, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేసుకోవచ్చు. ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించవచ్చు, ఒక బ్లాగ్ ప్రారంభించవచ్చు, డిజిటల్ కోర్సులు తయారు చేయవచ్చు, ఈబుక్స్ అమ్మవచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ చేయవచ్చు, చిన్న ఈకామర్స్ స్టోర్ ప్రారంభించవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఒకసారి నిర్మించిన డిజిటల్ ఆస్తి సంవత్సరాల పాటు ఆదాయం తీసుకురావచ్చు. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒక టీచర్ రోజుకు 5 గంటల క్లాస్ తీస్తే 5 గంటలకే డబ్బు ఇస్తుంది. కానీ అదే టీచర్ ఒక మంచి ఆన్లైన్ కోర్స్ తయారు చేస్తే వేల మంది కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అతను నిద్రపోతున్న ఆ కోర్స్ అమ్ముడుపోతూనే ఉంటుంది. ఇదే ప్యాసివ్ ఇన్కమ్ శక్తి. రెండవ మార్గం రియల్ ఎస్టేట్. ప్రపంచంలో అత్యధిక మంది కోటీశ్వరులు రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదన నిర్మించుకున్నవారని అనేక అధ్యయనాలు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ 2 విధాలుగా ఆదాయం ఇస్తుంది. ఒకటి ఆస్తి విలువ కాలక్రమేణా పెరగడం, రెండోది అద్దె ఆదాయం. మీరు ఒక చిన్న ఇల్లు కొని అద్దెకి ఇచ్చిన, ఒక షాప్ కొని లీజ్కి ఇచ్చిన, ప్రతి నెలకు మీ డబ్బు వస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే పరిశోధన లేకుండా కొనడం, భవిష్యత్తులో అభివృద్ధి లేని ప్రాంతంలో పెట్టుబడి పెట్టడం, కేవలం ఇతరులు కొంటున్నారని కొనడం. ఇవి ప్రమాదకరం. రియల్ ఎస్టేట్లో కూడా అవగాహన చాలా ముఖ్యం. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వంటి మార్గాల గురించి కూడా తెలుసుకోవచ్చు. అయితే పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా అధ్యయనం చేయాలి. మూడవ మార్గం రాయల్టీ. ఇది చాలామంది పట్టించుకొని అత్యంత శక్తివంతమైన ఆదాయ వనరు. ఒక మంచి పుస్తకం రాశారనుకోండి, ఒక మంచి పాట కంపోజ్ చేశారనుకోండి, ఒక సాఫ్ట్వేర్ రూపొందించారనుకోండి, ఒక డిజిటల్ టెంప్లెట్ తయారు చేశారనుకోండి, ఒకసారి సృష్టించిన ఆ మేధో సంపత్తి సంవత్సరాల పాటు మీకు ఆదాయం తీసుకురాగలదు. ఈ రోజులో యూట్యూబ్ కూడా ఒక రాయల్టీ మోడల్ లాంటిది. మీరు ఈ రోజు చేసిన వీడియోలు 5 సంవత్సరాల తర్వాత కూడా వ్యూస్ తెచ్చి ఆదాయం ఇవ్వచ్చు. అందుకే డిజిటల్ యుగంలో కంటెంట్ కూడా ఒక ఆస్తి. 4వ మార్గం అప్పును సరిగ్గా ఉపయోగించుకోవడం. ఈ మాట వినగానే చాలామంది ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అప్పు అంటే చెడ్డదని అనుకుంటాం. కానీ రాబర్ట్ కియోసకి చెప్పేది వేరే విషయం. చెడు అప్పు అంటే విలువ తగ్గే వస్తువుల్ని కొనడానికి తీసుకున్న రుణం. ఉదాహరణ ఖరీదైన మొబైల్, విలాసవంతమైన కార్, అవసరం లేని ఖర్చులు. ఇవి మీ జేబులో నుంచి డబ్బు తీస్తాయి. కానీ మంచి అప్పు అంటే భవిష్యత్తులో ఆదాయం వచ్చే ఆస్తిని కొనడానికి తీసుకునే రుణం. ఉదాహరణకు అద్దె ఇచ్చి కమర్షియల్ షాప్, వ్యాపారం విస్తరించడానికి తీసుకున్న రుణం. ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి రుణం మంచిది కాదు, ప్రతి రుణం చెడ్డది కూడా కాదు. అది ఎక్కడ ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యమైనది.
ఐదవ మార్గం బంగారం మరియు వెండి. చాలా మంది బంగారాన్ని కేవలం ఆభరణంగా మాత్రమే చూస్తారు, కానీ పెట్టుబడి కోణంలో చూస్తే అది ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణగా పనిచేసే ఆస్తిగా చాలా మంది భావిస్తారు. ఆర్థిక అనిశ్చితి సమయంలో చాలా మంది బంగారం వైపే మొగ్గు చూపుతుంటారు. అయితే మొత్తం డబ్బును బంగారంలో పెట్టడం సరైన వ్యూహం కాదు. అలాగే బంగారం ధరలు కూడా హెచ్చుతగ్గులతో లోనవుతూ ఉంటాయి. అందువల్ల ఇది కూడా ఒక సమతుల్య పెట్టుబడి ప్రణాళికలో భాగంగా మాత్రమే ఉండాలి. ఆరో మార్గం పేపర్ ఆస్తులు అంటే స్టాక్స్. మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఇవన్నీ ప్రపంచంలోని పెద్ద కంపెనీల్లో చిన్న భాగస్వాములుగా మారే అవకాశం స్టాక్ మార్కెట్ ద్వారా లభిస్తుంది. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక చాలా ముఖ్యం. స్టాక్ మార్కెట్ అంటే త్వరగా ధనవంతులయ్యే మార్గం కాదు. అవగాహన లేకుండా పెట్టుబడి పెడితే నష్టాలు కూడా రావచ్చు. అందుకే పెట్టుబడి పెట్టే ముందు కంపెనీల గురించి, రిస్క్ గురించి, దీర్ఘకాలిక వ్యూహం గురించి తెలుసుకోవాలి. చాలా మంది నిపుణులు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు విభిన్నకరణ మరియు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వంటి పద్ధతుల్ని సూచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, ఈ 6 మార్గాలను విన్న తర్వాత చాలా మంది వెంటనే ఉద్యోగం వదిలేయాలని అనుకుంటారు. అస్సలు కాదు. ఉద్యోగం మీ మొదటి ఆదాయం. అదే మీ పెట్టుబడులకు ఇంధనం. ఉద్యోగంలో వచ్చే జీతంలోని కొంత భాగాన్ని సరైన ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా క్రమంగా ప్యాసివ్ ఇన్కమ్ నిర్మించుకోగలుగుతారు. ఒకేసారి కోటీశ్వరులు ఎవ్వరూ కాలేదు. చిన్న చిన్న పెట్టుబడులే పెద్ద సంపదగా మారాయి. మరో ముఖ్యమైన విషయం, డబ్బు సంపాదించడం కంటే డబ్బును నిలబెట్టుకోవడం కష్టం. సంపాదించిన ప్రతిదాన్ని ఖర్చు చేస్తే ఎంత జీతం వచ్చినా సరిపోదు. కానీ ఆదాయంలో కొంత భాగాన్ని ఆస్తులుగా మార్చుకుంటూ వెళ్తే ఒక దశలో ఆ ఆస్తులే మీకు ఆదాయం ఇవ్వడం ప్రారంభిస్తాయి. అప్పుడే మీరు నిజమైన ఆర్థిక స్వేచ్ఛ వైపు అడుగులు వేస్తుంటారు. గుర్తుంచుకోండి, డబ్బు కోసం జీవితాంతం పనిచేయడం ఒక మార్గం, కానీ డబ్బునే మీకోసం పనిచేయించడం మరో మార్గం. మొదటి మార్గంలో మీరు అలసిపోతారు, రెండవ మార్గంలో మీ ఆస్తులు పనిచేస్తూ ఉంటాయి. అందుకే ప్రపంచంలోని విజయవంతమైన పెట్టుబడిదారులు ఎప్పుడూ ఒక ప్రశ్న వేసుకుంటారు, నేను ఈరోజు ఖర్చు చేస్తున్న డబ్బు నా భవిష్యత్తుకు ఆదాయం తెచ్చిపెడుతుందా, లేక కేవలం ఖర్చు మాత్రమే అవుతుందా? చివరిగా ఒక విషయం, రాబర్ట్ కియోసకి చెప్పిన ఆలోచనలు చాలా మందికి ప్రేరణ ఇచ్చాయి. అయితే ప్రతి పెట్టుబడికి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఏ రంగంలోనైనా పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక పరిస్థితి, మీ లక్ష్యాలు, మీ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని అంచనా వేసి నిర్ణయం తీసుకోవడం మంచిది. అవసరమైన ఆర్థిక సలహాదారుని సంప్రదించడం కూడా మంచిది. సంపద అనేది అదృష్టంతో కాదు, సరైన ఆలోచన, సరైన అలవాట్లు, సరైన పెట్టుబడులతో క్రమంగా నిర్మించుకోబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఉద్యోగ వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారు, పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఆర్థిక అవగాహన కలిగించే వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.